అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దెపోయే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారండి. గత సంవత్సరం ఏ విధంగా అయితే అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 20,000 రూపాయలు అయితే అందించారో అదేవిధంగా మరి మనకి ఇప్పుడు ఈ ఏడాదిలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి కీలక అప్డేట్స్ ఈ డబ్బులు రిలీజ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందుగా ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తారు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు 22 విడతలుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడం అయితే జరిగింది. తాజాగా 23వ విడుదలకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. మరి 23వ విడత కింద రైతన్నులకు 22,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక అన్నదాత సుఖీభవ తొలి విడత ద్వారా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. రెండు కలిపి మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లోకి 7,000 రూపాయలు తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదిలో ఎవరైతే రైతన్నులు ఉన్నారో 46,50,000 మంది రైతులు అయితే ఎవరైతే ఉందనో వారందరూ కూడా యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఈ సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఈసారి ఇంకా ఈ యొక్క రైతుల సంఖ్య పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసిందండి. దీంతో పాటుగా కొత్త వారికి కూడా అవకాశం కల్పించబోతున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి కొత్త వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే మరి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి. రాష్ట్ర వ్యాప్తంగా నుండి రైతన్నులందరూ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి తొలి విడత డబ్బులు అందరికీ జమ కావాలి అంటే కనుక ప్రతి రైతు కూడా కొన్ని పనులు అనేవి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేసుకోవడమే కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే కనుక కొన్ని ప్రూఫ్స్ని తీసుకుని మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకుంటారో వారికి వారి యొక్క బ్యాంకు ఖాతాలోకి అన్నదాత సుఖీభవ యొక్క సహాయం అనేది అందరం అయితే జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి, ఏ తేదీ నుంచి మనకి యొక్క పథకాలు అనేవి ప్రారంభమవుతాయి, పీఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతాయి మరి అనే విషయాన్ని ఇక్కడ మరొకసారి క్లారిటీగా తెలియజేస్తానండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. తప్పకుండా దయచేసి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మరి నేను పెట్టినటువంటి వీడియోల ద్వారా చాలామంది కొన్ని లక్షల మంది రైతులు లబ్ధి పొందారండి. మరి గత సంవత్సరంలో మనకి అన్నదాత సుఖీభవ పథకం ఏ విధంగా అయితే అమలు చేశారో అదేవిధంగా మరి ఈ సంవత్సరానికి గాను 2026వ సంవత్సరానికి గాను మీ యొక్క అన్నదాత సుఖీభవ పథకం మరలా ప్రారంభించడానికి మరి ఏపీలో ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్స్, గత సంవత్సరంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఈ సంవత్సరం జరగకుండా ఉండాలంటే మనం కొన్ని రకాల అప్డేట్స్ను మళ్ళీ తిరిగి మనం చేసుకోవాల్సి ఉంటుందండి. మరి పోయిన సంవత్సరం చాలామంది రైతులు మొదటి విడతలో డబ్బులు పడక, రెండో విడతలో డబ్బులు పడక చాలా రకాల ఇబ్బందులు, టెన్షన్స్ కూడా పడ్డారనమాట. కాబట్టి ఈసారి మనకి ఈ సంవత్సరం అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కనుక ముందుగానే మనం కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకుని సిద్ధంగా ఉండటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలో అనేవి జమ అవడం అయితే జరుగుతాయి అన్నమాట. మరి ఇక లేట్ చేయడం ఎందుకు, లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అందించినటువంటి ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎక్కడికో వెళ్ళే పని లేకుండా మీ ఇంట్లో ఉంటూ మీ యొక్క ఫోన్లో ఈ యొక్క సమాచారం అంతా మీరు తెలుసుకోవచ్చండి. అదేవిధంగా ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో ఉంచుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే సమాచారం అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వ పథకాలకి సంబంధించి ప్రతి సమాచారాన్ని మీరు లేట్ చేయకుండా తెలుసుకోగలుగుతారు. మరి ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళిపోదామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతన్నులు ఉన్నారో వారందరికీ సంబంధించి భారీ శుభవార్త అయితే వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క భారీ శుభవార్త అయితే అందించబోతోందండి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,50,000 మందికి పైగా రైతులకు గత ఏడాది అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొంది 20,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేది పొందడం అయితే జరిగిందనమాట. 3 విడతల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి మరి 20,000 రూపాయలు రైతన్నుల ఖాతాల్లోకి జమ చేసింది మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు.
అదేవిధంగా ఇప్పుడు మనకి 2026 సంవత్సరానికి కానీ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయిందండి. మరి కాబట్టి తప్పనిసరిగా రైతన్నులందరూ కూడా కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా సిద్ధంగా ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కనుక ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవడం అయితే జరుగుతాయండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. గత ప్రభుత్వంలో మరి మనకి యొక్క పథకం ద్వారా 13,500 రూపాయలు మాత్రమే వచ్చాయండి. మరి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల సంక్షేమమే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నెముక కాబట్టి ఈ యొక్క రైతులకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని భారీగా పెంచడం అయితే జరిగిందనమాట. పెంచిన పథకాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మనకి పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి. గత ప్రభుత్వంలో చాలామంది రైతులు ఈ యొక్క పథకం ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఈ ప్రభుత్వంలో కూడా అదేవిధంగా రైతన్నులు అనేవి లబ్ధి అనేది పొందుతున్నారన్నమాట. మరి గత ప్రభుత్వంలో 13,500 ఇవ్వడం జరిగిందండి. మనకి ఈసారి ఏకంగా రైతన్నులకి 20,000 రూపాయల వరకు పెంచి వారికి యొక్క ఆర్థిక సహాయం అయితే అందజేస్తున్నారన్నమాట. దీంతో పాటుగా కొత్తగా రైతులు ఎవరైనా కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రైతన్నులందరూ కూడా కొన్ని రకాల మరి యొక్క అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. దీంతో పాటుగా కొన్ని రకాల అప్డేట్స్ కూడా చేసుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక పూర్తిగా తెలుసుకుందాము. మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ప్రభుత్వం అందించేటటువంటి ఈ యొక్క డబ్బులు అనేవి మిస్ అవ్వకోకుండా అర్హత ఉన్న ప్రతి రైతులు పేద రైతులు యొక్క డబ్బులు అనేవి తీసుకోవాలన్నమాట. మరి తొలి విడతలో ప్రతి ఒక్క రైతుకి కూడా 7,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలని రైతన్నుల ఖాతాల్లోకి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా 2026 సంవత్సరానికి కూడా ఇవ్వడానికైతే సిద్ధమైపోయిందండి. ఇప్పుడు మనకి ఈ నెల చివరి వారము లేదా వచ్చే నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నాయండి. దీంతో పాటుగా తొలి విడత కింద 7,000 రూపాయలు అయితే జమ చేయాలని చెప్పేసి సిద్ధమైపోయారు. కాబట్టి తొలి విడత డబ్బులు మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు చేసుకోవటం వల్ల అందరికంటే ముందుగానే మీరు యొక్క డబ్బులు అనేవి పొందవచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి మరి ఏ ఇతర పథకాలకు సంబంధించి డబ్బులు వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకు వస్తాయన్నమాట. అంటే ప్రభుత్వం నుంచి ఎరువులు కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి, ఇలాగ సబ్సిడీ ద్వారా విత్తనాలు కానివ్వండి ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో విధంగా వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు కూడా ఇస్తుందండి. పంట నష్టపరిహారాన్ని కూడా ఇస్తుంది. ఇట్లాగా అనేక రకాలుగా మనకి ప్రభుత్వం ఆదుకుంటూ పంపిణీ చేస్తూ ఉంటుందండి. ఇలాగా అన్ని రకాల పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి, అందరికంటే ముందు లబ్ధి పొందాలి అంటే కనుక మీరు కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళా రైతు, ప్రతి రైతు కూడా ఇక్కడ ఇవన్నీ అప్డేట్స్ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే మీరు పొందగలుగుతారన్నమాట. మొట్టమొదటిగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పథకం ఏంటంటే ఇప్పటికే 64,50,000 మంది రైతులు రెడీగా ఉన్నారన్నమాట డబ్బులు తీసుకోవడానికి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కొన్ని చోట్ల భూ రీసర్వే అనేది చేయడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో భూ సర్వే వల్ల అనేక నష్టాలు వచ్చాయి అని చెప్పేటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు భూ సర్వేని అయితే మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ రీసర్వే ద్వారా పక్కన ఈసారి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ భూ సర్వే జరుగుతుందండి. భూ సర్వే జరిగి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయన్నమాట. అలాగే కొంతమంది భూ క్రయ విక్రయాలు చేసుకొని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలంటే కనుక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో వారు పాస్ పుస్తకం జిరాక్స్, 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు నేరుగా మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మీ దరఖాస్తులన్నీ కూడా ఒకసారి పరిశీలించి మీకు యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై అనేది మీ ద్వారా చేయించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతన్నులు అందరూ కూడా మరి ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అదేవిధంగా దీంతో పాటుగా మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈసారి పూర్తి స్థాయిలో ఈ యొక్క 20,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. కౌలు రైతులు కూడా తప్పనిసరిగా మీరు ఆర్సీసీసీ కార్డు అనేది మీరు కలిగి ఉండాలండి. ఈ కార్డు ద్వారా మీరు ఇందాక నేను చెప్పినటువంటి పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, ఇవన్నీ మీ భూమి యజమాని యొక్క
ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీ రైతు భరోసా కేంద్రాల వద్ద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలండి. ఆధార్ కార్డ్కి కేవైసీ చేసుకోవాలి, రేషన్ కార్డుకి కేవైసీ చేసుకోవాలి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా యాక్టివ్లో ఉందా లేదో చూసుకోండి. మీ ఫోన్కి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ కూడా మీ ఫోన్కి రావాలన్నమాట. అంటే మీ ఫోన్ నెంబర్ని రెండింటిని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి, ఒకసారి సరి చూసుకోండి. అదేవిధంగా దీనికి సిస్టర్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా సిస్టర్ వెరిఫికేషన్ చేయించుకుని మీరు ఆ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకోవాలండి. దీంతో పాటుగా మీరు గ్రామాల్లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అనేది నమోదై ఉండాలన్నమాట. మీరు ఎక్కడైనా కానీ మీ సచివాలయాల్లోకి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. ఇలా అయితే మీకు డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఎందుకంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో మీరు నివసిస్తున్నారు అన్నదానికి ఒక ప్రూఫ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి. మరి ఇవన్నీ మీరు సిద్ధంగా చేసుకొని ఉంచుకోకుండా ఉంటే కనుక కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి సాంకేతిక లోపాల వల్ల కూడా మరి యాక్టివ్లో ఉన్నా కూడా డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ ప్రూఫ్స్, అదేవిధంగా మీ బ్యాంకు ఖాతా వివరాలు కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అన్నీ యాక్టివ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు రీచెక్ చేసుకొని సిద్ధంగా ఉండాలండి. లేకపోతే ఒకవేళ డబ్బులు అందరికీ పడే మీకు పడకపోతే మళ్ళీ మీరు వాట్సాప్ అలవెన్స్ ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవటం, దానికి మళ్ళీ గ్రీవెన్స్కి అప్లై చేసుకోవటం ఇదంతా ఉంటుందన్నమాట. దీనివల్ల డబ్బులు పొందడం అనేది లేట్ అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఏవి కలగకుండా ఉండాలంటే కనుక ముందుగానే మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి రైతుకి కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మరి కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీరు మీ సేవకు వెళ్తే కనుక అక్కడ వేలిముద్రల ఆధారంగా మీకు కేవైసీ అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన రైతులకు కేవైసీ చేయించుకోవడం అనేది చాలా ప్రాబ్లం అవుతుందండి. దీనంతా కూడా దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కేవైసీని వేలిముద్రల ఆధారంగానే కాకుండా మీ కళ్ళ ఆధారంగా, ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయడానికి 4-5 రకాల ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కాబట్టి ఇందులో మీకు ఏ ఆప్షన్ సూట్ అవుతుందో ఆ ఆప్షన్ ఎంచుకొని మీరు ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. మరి గిరిజన ప్రాంతాలకు సంబంధించినప్పుడు అక్కడ నెట్ అనేది ప్రాబ్లంగా ఉండటం వల్ల కొంతమందికి ఒక కేవైసీ అనేది కంప్లీట్ అవ్వట్లేదండి. అలాంటి వారు కొంచెం గిరిజన ప్రాంతాల నుంచి కొంచెం మీ దగ్గరలో ఉన్న కొంచెం గ్రామీణ ప్రాంతాల లాంటి వాతావరణంలోకి వచ్చి అక్కడ కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీరు గిరిజన ప్రాంతాలకి సంబంధించిన రైతులకు కూడా డబ్బులు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రైతులు అనేవి ఖాతాలో అనేవి డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించమని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరి మనకి మే 1 నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరి 2వ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు జమ చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా యొక్క విషయాన్ని గమనించి వెంటనే మీరు ఈ అన్ని రకాల అప్డేట్స్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.